ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ డోస్. దిస్ ఇస్ కీర్తన ముత్యాల. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గురించి. కామనర్స్ని ఎప్పటి నుంచి అయితే తీసుకున్నారో, అసలు కామనర్స్ని ఎందుకు తీసుకున్నారా బాబు అనేటట్టు వాళ్ళ బిహేవియర్ ఉందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే శ్రీజ దమ్ము ఈవిడ గురించి మాట్లాడాల్సి వస్తే, మన అగ్ని పరీక్షలో ప్రతి టాస్క్ను కూడా చాలా చక్కగా కంప్లీట్ చేసింది. అంత ఎంతూజియాజం చూపించింది, అంత క్లెవర్గా ఉంది అని చెప్పి చాలామంది తనకు ఓట్స్ వేయడం స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ పబ్లిక్ ఓటింగ్ ద్వారా కాకుండా జ్యూరీ మెంబర్ సెలెక్ట్ చేసినట్టుగా ఆవిడని చూపించారు. నవదీప్ గారు వచ్చి గ్రాండ్ లాంచ్ రోజు ఆవిడని సెలెక్ట్ చేశామన్నట్టుగా చెప్పారు. ఇక డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా తన మాటతో, తన బిహేవియర్తో అందరి ముందు తను బ్యాడ్ అవుతుందని చెప్పాలి. అండ్ తనను చూసి ప్రియా కూడా తననే ఫాలో అవుతుందేమో అని చూసే వారికి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ లైవ్లో చూసుకున్న ప్రియా కాస్త ఎక్కువ చేస్తుంది. ఈ వారం కనుక తన నామినేషన్స్కి వచ్చేస్తే పంపించేద్దామని చాలా మంది అంటున్నారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ గమనిస్తే ఏంటంటే, పర్సనల్గా నాకేమనిపిస్తుంది అని అంటే, ఎప్పుడైతే శ్రీజా దమ్ముకి అగ్ని పరీక్ష ద్వారా తట్టు పబ్లిక్ ద్వారా ఓటింగ్స్ అన్నవి ఎక్కువ రావడం స్టార్ట్ అయిందో, అండ్ అగ్ని పరీక్షలో ప్రతి టాస్క్ని కూడా చాలా చక్కగా కంప్లీట్ చేసింది కాబట్టి తనతో ఉంటే నాకు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది అన్న ఒక ఆలోచనతో ప్రియా శ్రీజా దమ్ము వెనకాలే ఉంది అని నాకు అనిపిస్తుంది. ఆవిడ తందానా అంటే ఈవిడ తందానా అన్నట్టుగా ఉంది వ్యవహారం అని నాకు అనిపిస్తుందండి. సో జనరల్గా మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి. ఇక హరిత హరీష్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఆయన అలిగారు తినకుండా ఉండడము, ఇన్ కేసు ఒక పూటనే భోజనం చేస్తున్నాను మొన్న సండే రోజు నాగార్జున గారికి కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు అది కూడా తినట్లేదేమో అనిపిస్తుంది. మన విజువలైజ్లో చూసుకుంటే నేను తినను అన్నట్టుగా ఆయన మారం చేస్తున్నారు. శ్రీజ తీసుకొచ్చి లంచ్ ఇస్తుంది, మీరు అసలు తినట్లేదు అన్నట్టుగా ఆ సిచ్యువేషన్ అంతా జరిగింది. అండ్ తెలియని వర్షన్ ఏంటంటే, కెమెరాస్ ముందు వచ్చి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఈయన హరిత హరీష్ కూడా అడగడం జరిగింది. ఇన్ కేస్ ఆయన వెళ్ళిపోతే అసలు ఎలా ఉంటుంది? ఎందుకంటే కామన్ మ్యాన్గా వచ్చినటువంటి హరిత హరీష్ మాస్క్ తగిలించుకొని వచ్చారు. ఇలాంటి వాడు బిగ్ బాస్లో ఉండాలి, సెలబ్రిటీస్కి సరైన ధీటుగా ఉంటాడని చాలామంది అనుకున్నారు. ఇప్పుడు ఆయన బిహేవియర్ చూస్తున్న వాళ్ళే మళ్ళీ వద్దురా బాబు వెళ్ళిపో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సో ఆయన ఉంటే బెటరా లేకపోతే వెళ్ళిపోతే బెటరా అన్నది కూడా చెప్పండి. ఇక మర్యాద మనిషి గురించి మాట్లాడాల్సి వస్తే, ప్రోమోలు మనం చూసుకున్నట్లయితే వేస్ట్ కామనర్స్ అన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకే పడడం లేదు, వాళ్ళ బాండింగే సరిగ్గా లేదు, ఇంకా ఎందుకు కామనర్స్ అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కామనర్స్ వల్ల ప్లస్ అయిందా మైనస్ అయిందా, వాళ్ళు ఉంటే షో రేటింగ్ పెరుగుతుందా పెరగదా, అసలు ఎందుకు తీసుకున్నారు? కామనర్స్ లేకుండా ఓన్లీ సెలబ్రిటీస్ ఉంటేనే బాగుండు అని మీరు అనుకుంటే కనుక కమెంట్స్ రూపంలో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు నచ్చిందని అనుకుంటున్నారు. బిగ్ బాస్ అప్డేట్తో మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. కీప్ లైకింగ్, షేరింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన డైలీ డోస్ని.